ఫ్రెండ్స్ అందరికీ. మీరు ఇక్కడ చూస్తున్న గిరావులు అయితే ఫర్ సేల్ అయితే ఉన్నాయండి. మనకైతే ఇక్కడ మొత్తం అయితే 10 ఆవులు అయితే సేల్కి ఉన్నాయి. 10 ఆవులు మొత్తం కూడా మనము 75 నుంచి 1 lakh అబోవ్ కూడా కొన్ని అయితే ఆవులు ఉన్నాయండి. అమ్మడానికి అయితే మేమైతే గుజరాత్ నుంచి అయితే తెచ్చినాము. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ ఇస్తాను అండి. దానికి కాల్ చేసి మీరు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మనం చూసుకుంటుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఆవు వచ్చేసి మనకి మేల్ కాఫ్ అయితే ఉందండి. దీని కింద మిల్క్ అయితే ఇప్పుడు 4 ఇస్తుంది ప్రస్తుతం. ఆవు క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆవుకు వచ్చేసి మనకి మేల్ కాఫ్ అయితే ఉంది. ఆవు అయితే క్వాలిటీలో మంచిగా ఉంది. హెవీ సైజ్ అయితే ఉంది. 5 లీటర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ ఉన్నాయండి మనకి. ఈ ఆవు అయితే మనకి మేల్ కాఫ్ అయితే ఉందండి. దీనికి ఈ ఆవు అయితే 10 లీటర్స్ కెపాసిటీ అండి పర్ టైము. మేము ఇక్కడ చూపించి అయితే మేము ఇస్తాము. హెవీ సైజ్ అండి ఈ ఆవు. మీరు చూసుకున్న ఈ ఆవు పేక అయితే మనకి ఫీమేల్ కాఫ్ అయితే ఉంది. క్వాలిటీలో అయితే చాలా మంచిగా ఉంది. హైట్ కూడా మంచిగా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాల్ చేయండి. ఇదైతే సేల్ ఇది కూడా ఉందండి. దీని కింద అయితే మనకి మేల్ కాఫ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి 5 లీటర్స్ ఇస్తుంది టైంకి. ఇదైతే ప్రెగ్నెంట్ ఉంది. ఇంకొక 1 మంత్లో అయితే డెలివరీ అవుతుంది. ఇంకొక 1 మంత్ అయితే ఇది డెలివరీకి అయితే అయిపోతుంది. కాబ్రీలో ఉంది, మంచిగా ఉంది. ఇది కూడా నాకు తెలిసినంత వరకు అయితే 5 లీటర్స్ అయితే ఇవ్వచ్చు అండి. ఇది మీరు చూసుకుని ఇది కూడా ఆవు కూడా ప్రెగ్నెంట్ ఉందండి. ఇది మంచి క్వాలిటీలో మంచి హైట్ పర్సనాలిటీలో ఉంది. మనం చూసుకుంటే సన్నుకట్టు కూడా మంచిగా దూరం అయితే ఉన్నాయి రొమ్ములు అయితే. దీని కెపాసిటీ అయితే నాకు తెలిసినంత వరకు ఒక 6 అయితే ఇస్తుందండి. ఇక్కడ చూసుకున్న ఆవుకైతే మనకి ఈ ఆవుది దూడ చనిపోవడం జరిగింది. కానీ ముందు దాని అయితే ఇస్తుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. మీరు చూసుకుని ఈ కాబ్రీ అయితే మనకి మేల్ కాఫ్ అయితే ఉంది. కాఫ్ కూడా మంచి కాబ్రీలో అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఆవైతే మంచిగా ఉంది. 4 లీటర్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం పాలు ఇస్తున్నా కూడా మొత్తం అయితే జెన్యున్గా చెప్తున్నామండి. 5 ఇస్తుంది, 6 ఇస్తుంది అని అయితే చెప్పట్లేదు. ఏమున్నా కూడా మనం వీడియోలో అయితే జెన్యున్గా అయితే చెప్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పెయ్యి అయితే మంచిగా ఉందండి. ఎవరైనా ఇంటి దగ్గర కూడా పెంచుకుంటానికి మంచి చిన్నగా ఉంది, కూల్గా ఉంది. అగ్రెసివ్ అయితే అసలు లేదు. దీనికైతే ఒక 1 మంత్ టైం ఉందండి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గిరావులు కూడా పెట్టేవాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది.